సత్యభామ గారికి ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట క్యారెక్టరు. మన కాజల్ గారిది అయితే మాత్రం మనం మాట్లాడుకోబోతుంది సత్యభామ గ్లిమ్స్ గురించి. మూవీ గ్లిమ్సే అదరగొట్టేశారు అసలు. నిజంగా కాజల్ గారు నార్మల్గా క్యూట్గాను లేదు అంటే హాట్గాను నటిస్తూ ఉంటారు, కానీ ఇలా కొంచెం యాటిట్యూడ్తోనూ మొండి ఘటంలా కనబడే టైప్ అయితే మాత్రం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. సో ఈ మూవీ అయితే అలాగే ఉంది. ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్గాను, అలాగే ఒక క్రిమినల్ ఎంతకీ చెప్పకపోతే ఆవిడకి కాల్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. సో మరి జీబేసుకొని వచ్చేసారు, అలాగే చీరతో ఉన్నారు, గాజులు ఉన్నాయి, ఎల్లు అలాగే కొట్టేశారనమాట. అంటే ప్రతిదీ కమ్ అండ్ గో లాగా అయిపోయింది అన్నట్టు అంటారు కదా. సో అలా అయితే ఉందన్నమాట. లాఠీతో ఎంత కొట్టినా చెప్పని వాడు పిడికిలు బిగించి గుద్దితే మాత్రం ఎమ్మటే చెప్పాడనమాట. సో మన కాజల్ గారి క్యారెక్టరైజేషన్ అయితే టైటిల్కి తగ్గట్టుగానే కొంచెం మొండిగాను అలాగే యాటిట్యూడ్తోనూ ఉంటుంది అని చెప్పి అర్థమైపోతూ ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటి అంటే మాత్రం చేతికి ఆ గాజులు గుచ్చుకొని బ్లడ్ వస్తున్నా ఆవిడ పట్టించుకోవట్లేదనమాట. ఆవిడకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాబట్టారు. సో డైలాగ్ కూడా చాలా బాగా పెట్టారనమాట. ఏంటి అంటే గాజులు తీసి కొట్టాల్సింది కదా మేడం అంటే ఎమ్మటే అన్నారు కదా గాజులు లేకుండా కొట్టాడు చెప్పాడా అని చెప్పి. అంటే కొన్ని విధాలుగా చూస్తే మాత్రం గాజులు వేసుకున్న వాళ్ళే పవర్ఫుల్ అనే టైప్లో చూపించారు. అంటే ఆ డైలాగ్ డీప్ మీనింగ్ అయితే అలా ఉంటుంది అనమాట. సో మనకంత డీప్ వద్దులే కానీ. సో ఇది మొత్తానికైతే మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే మన కాజల్ గారు ప్లే చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి చూద్దాము. ముందుగా అయితే ఆవిడ ఫ్యాన్స్ రెడీగా ఉంటారనమాట బ్రేక్ ఇవ్వడానికి. సో మరి ఈ మూవీ బ్రేక్ ఇచ్చే అంత ఉంటుందా లేదా అని అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని తెలుస్తూనే ఉంది. సో మరి ఆవిడ ఫుల్ఫిల్గా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో ఎలా నటిస్తారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ ఇంతకుముందు అనుష్క గారు అయితే అరుంధతి ఇలాంటి మూవీస్లో అయితే నటించి ఉన్నారు. మరి కాజల్ గారిని లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అంటే మరి మనం చూడాల్సిందే. ఇంకా టీజరు ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.